అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, ఒక మంచి ఫాదర్ ఎప్పుడు కూడా తన చిల్డ్రన్కి అన్ని విషయాలలో అనుభవం ఉండాలని కోరుకుంటారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే అన్ని విషయాల పట్ల అవగాహన కలిగి ఉండి ప్రతి పరిస్థితిలో కూడా దెబ్బతినకుండా అనుకూలంగా ఉన్న పరిస్థితులైనా కానీ ప్రతికూలంగా ఉన్న పరిస్థితులైనా కానీ లైఫ్ని లీడ్ చేసుకుంటూ ఒక గొప్ప వ్యక్తిగా ముందుకు వెళ్ళాలని కోరుకునే వ్యక్తే నిజమైనటువంటి ఫాదర్, బెస్ట్ ఫాదర్ కూడా. అలాగే అలాంటి ఫాదర్స్ ఏం చేస్తారంటే తన చిల్డ్రన్కి కావాలని కొన్ని పరీక్షలు పెడుతూ, కొన్ని ట్రైనింగ్ ఇస్తూ, కొన్ని నేర్పించుకుంటూ వెళ్తూ ఉంటారు. మనం అందుకే అలాంటి సినారియోస్లో ఒక సినారియో మనకి బాగా గుర్తుంటుంది. ఎక్కువ ఫాదర్స్ చేసే సినారియో ఏంటంటే ఈత నేర్పించడానికి పిల్లల్ని కావాలని స్విమ్మింగ్ పూల్లో కానీ లేదంటే ఒక చిన్న బావిలో కానీ ఒక చిన్న చెరువు లాంటివి ఉంటాయండి, చిన్న చిన్న గుంటలు అంటూ ఉంటారు. వాటిల్లో కావాలని తన పిల్లల్ని వదిలేసి బయటకు వస్తూ ఉంటారు. దాని అర్థం వాళ్ళని విడిపించుకొని లేదంటే వాళ్ళని వదిలించుకొని వెళ్దామని కాదులే, కానీ కొంతకాలం వదిలినా కూడా కొంతకాలం వాళ్ళకి ఆ సమయంలో ఆ పర్టికులర్ పీరియడ్లో వాళ్ళకి కష్టంగా అనిపించినా కానీ వాళ్ళు ఈత నేర్చుకోవాలనే ఆ ఆలోచన మనం గొప్పదిగా తీసుకోవాలి. కానీ నన్ను విడిచిపెట్టాడు నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని తండ్రి మీద అలగొచ్చా ఆ పిల్లలు? అలగకూడదండి. ఎందుకంటే భవిష్యత్తులో నీవు గొప్పవాడిగా మారాలని ఈ దినాన కొంతసేపు మీ ఫాదర్ మీ విషయంలో చేసింది నిజమే, మీ విషయంలో చేసింది న్యాయమే అయి ఉంటే కనుక మన జీవితాలలో కూడా దేవుడు కొన్ని పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి, కొన్ని పరిస్థితుల్లో మనం ఎలా నడుచుకోవాలి అనే విషయాలు మనకు నేర్పించడానికి మన జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి గొప్ప ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా మనం ఎప్పుడూ ఊహించినటువంటి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అందుకే వీటి గురించి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట మనం గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండియుటకును ఆకలి కొనియుటకును సమృద్ధి కలిగినటకును లేమిలోనుటకును నేర్చుకొని ఉన్నాను. ఎలా నేర్చుకున్నారు పౌలు గారు? ఎందుకంటే దేవుని యొక్క మహాకృపను బట్టి. అదే విషయం మనం కొలస్సీలకు రాసిన పత్రికలో మనం చూడొచ్చు. అన్ని విషయముల యందు నాకు కార్యసిద్ధి కలుగ చేయుటకే నాలో క్రియాశక్తిని కలిగించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా అని చెప్తారండి. అక్కడ దాకా ఎందుకు, మనం కింద వచనంలోనే మనం చూస్తే 13వ వచనం మనం చూస్తే, నన్ను బలపరుచు అని ఎందే నేను సమస్తము చేయగలను. అంటే పౌలు గారికి దేవుడు దీన స్థితిలో ఎలా ఉండాలో నేర్పిస్తున్నారు, సంపన్న స్థితిలో ఎలా ఉండాలో నేర్పిస్తున్నారు, సమృద్ధి కలిగి ఉన్నప్పుడు ఎలా ఉండాలో నేర్పిస్తున్నారు, లేమి కలిగి ఉన్నప్పుడు ఎలా ఉండాలో నేర్పిస్తున్నారు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి స్థితిలో కూడా మనం ప్రభువుకు ప్రతికూలంగా మారకుండా మన యొక్క ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారాన్ని ఇచ్చి మనం పరిశుద్ధంగా ఉంటూ దేవునికి ప్రతి పరిస్థితిలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అందుకే పౌలు గారు మరొక సందర్భంలో అంటారు, ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా బ్రదర్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా, ఎందుకంటే ఆ ప్రాబ్లం అనేది ఇట్స్ ఎ టెంపరరీ, ఎందుకంటే అందులో నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అందుకే మరొక సందర్భాలు అంటారు, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు రాదు. అంతేకాదు దేవుడు ఏం చేస్తున్నారో తెలుసా, దాన్ని తప్పించుకోవడానికి మార్గాన్ని కూడా ఇస్తున్నారు. ఆ మార్గంలో కనుక నువ్వు ఫెయిల్ అయిపోతే కనుక తప్పకుండా దేవుడే నిన్ను కాపాడతాడు. తండ్రి స్విమ్మింగ్ పూల్లో వేసిన తర్వాత పిల్లవాడు సరిగా ఈత నేర్చుకోలేనప్పుడు ఏం చేస్తారు? నీకు ఈత రావట్లేదని చూసి వదిలేసి వెళ్ళిపోతారా? అది కదండి. మునిగిపోతున్న వేళ, దెబ్బతింటున్న వేళ, నీకు చేతకాని వేళ ఆ తండ్రి వచ్చి చక్కగా పిల్లవాడిని దగ్గర తీసుకొని ఎలా ఆదరిస్తారో, అదేవిధంగా దేవుడు నేర్పించే ఈ విద్యలలో కూడా, దేవుడు తెలియజేసే ఈ జీవిత ప్రయాణంలో కూడా, దేవుడు మన పక్షాలను నడిపించే ఈ జీవిత ప్రయాణంలో కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటారంటే మనకి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. ఎక్కడైతే నువ్వు ఫెయిల్ అయిపోతూ ఉంటావో అక్కడ ఆయన ఎప్పుడు నీ పక్కనే ఉంటారు. నువ్వు ఫెయిల్ అయినా నీ పక్కనే ఉంటారు, సక్సెస్ అయినా నీ పక్కనే ఉంటారు. ఎందుకంటే సమస్తమును నీ ద్వారా చేయించాలని దేవుడు ఆశపడుతున్నారు కనుక ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభువుకు అనుకూలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తుంది. ప్రార్థన చేసుకుందామండి. దయగల తండ్రి, ప్రేమగల దేవ, అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ ఈ డైలీ డివోషన్ ద్వారా మా తండ్రి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్న కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి.
ప్రభు, ఈ డైలీ డివోషన్కి మా తండ్రి సహకారం నిలబడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా మా తండ్రి మీ కొరకు నమ్మకంగా బ్రతికే శక్తిని, ధైర్యాన్ని మా అందరికి అందించండి, సహాయం చేయండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక పరిస్థితుల్లో ప్రభు కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి కృంగిన హృదయాలను మాత్రం లేవనెత్తండి, బలపరచండి, స్థిరపరచండి తండ్రి. దేవా, నమ్మకంగా యథార్థంగా పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి పరిచయని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా మా అందరి జీవితాలలో జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.